టమాటో పప్పు ఎలా చేయడమో చూద్దాం రండి. చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి అయితే. ఫస్ట్ అయితే నేను కందిబ్యాలని శుభ్రంగా కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకున్నానండి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి, మరి టేస్ట్గాను కూడా ఉంటుందండి. 4 పెద్ద సైజుగా ఉండే టమాటాలని తీసుకున్నానండి. మనం అప్పుడే నానబెట్టి తీసుకున్న బ్యాల్లోకి టమాటాలు అయితే వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ, కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కదిలిప్పాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా తర్వాత బాగా కదిలిప్పి వాటర్ అయితే సరిపోతాయండి. సరిపోవు అన్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నానండి. టమాటో ఎర్రగడ్డ అంతా మునిగేంత వరకు వేసుకొని విజిల్ పెట్టి ఇంకా గ్యాస్ మీద పెట్టండి. 4 విజిల్స్ అయిపోతే చాలండి. ఈ పక్క చింతపండుని అయితే నానబెట్టాలండి. కొంచెమే తీసుకున్నానండి నేను. టమాటో పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అంత అవసరం లేదండి. తర్వాత ఇంకా విజిల్ వచ్చాక 4 కుక్కర్ మూత అయితే తీసేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అంత నీళ్ళగా ఉండ బాగుండదండి. కొంచెం చిక్కగా ఉంటేనే టమాటో పప్పు అనేది బాగా టేస్టీగా వస్తుందండి. ఇంకా పప్పు గిత్తితో ఇలా మిక్స్ చేసుకొని నానబెట్టిన చింతపండు రసం అంతా మనం మిక్స్ చేసుకున్న పప్పుని సిమ్లో పెట్టి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయాలండి. బాగా కదిలిప్పి ఇంకా చింతపండు రసం అంతా ఉడికేంత వరకు మూతేసి 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టాలండి. తర్వాత పప్పుకి తిరగకేయడానికి ప్యాన్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర, ఫ్రెష్గా ఉండే కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం పచ్చిమిర్చికాయలు, 1 తెల్లవాయలు. ఇంకా పప్పు ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కదిలిపుకోవాలండి. ఇంకా తిరగకేసిన ఆయిల్ అయితే దీంట్లో వేసుకోవాలండి. ఇంకా టమాటో పప్పు రెడీ అయిపోయిందండి.